డైలీ టేస్ట్ ది డైలీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఒక లెవెల్లో ఉంటే గ్రెనేడ్ పరిశ్రమలున్న గ్రామాల్లో ఎలక్షన్ మరో లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి సర్పంచ్గా గెలిస్తే లైఫ్ సెటిల్ అవుతుందని అంతా భావిస్తున్నారు. గెలుపు కోసం కోటాను కోట్లు ఖర్చు చేసేందుకు వెనకడ్డం లేదు అభ్యర్థులు. నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుంచి ఓటర్లకు విందులిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ఊళ్ళన్నీ సందడి సందడిగా మారిపోయాయి. ఇక గ్రానైట్ పరిశ్రమలున్న గ్రామాల్లో అయితే అబ్బో చెప్పతరం కాదు. గ్రానైట్ గ్రామాల్లో ఎన్నికలు చాలా కాస్ట్లీ. ఇక్కడ అభ్యర్థుల ఖర్చు లక్షల్లో కాదు కోట్లలో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లని ఆకట్టుకునేందుకు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ప్రతిరోజు ఒక్కో సామాజిక వర్గానికి విందులిస్తున్నారు. పురుష ఓటర్లను మత్తులో ముంచేస్తున్నారు. తాగే బాటిల్ మీద ఒట్టేసి చెప్పు కాక నీ ఓటు నాకేనని అంటూ మాట తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 360 క్వారీల్లో పనులు సాగుతున్నాయి. గ్రానైట్ పరిశ్రమల పరిధిలో సుమారు 60 గ్రామాలున్నాయి. కరీంనగర్ శివార్లో గ్రానైట్ బిజినెస్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. ఈ గ్రామ పంచాయతీల్లో ఆదాయం కూడా విపరీతంగా ఉంటుంది. నిధుల కొరత అన్న మాటే వినిపించదు. గ్రానైట్ పరిశ్రమలతో పంచాయతీలకు భారీగా ఆదాయం వస్తుంది. అందుకే ఇక్కడ పోటీ చేసేవాళ్లు కూడా భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ పేద మధ్యతరగతి అభ్యర్థులు పోటీ చేయలేరు. ఎందుకంటే డబ్బు కోట్లలో ఖర్చు పెట్టాలి. మరి ఆఖరికి 2000 ఓట్లు ఉన్న గ్రామాల్లో కూడా కోట్లు గుమ్మరిస్తున్నారు. ఈ గ్రామాల్లో పుట్టి సిటీల్లో వ్యాపారాలు చేస్తున్న వారు కూడా సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు. మొన్నటిదాకా లేని వరుసలన్నీ కలిపేసి అక్క, బావ, మామ అంటూ సందడి చేస్తున్నారు. కరీంనగర్ టౌన్ కి ఆనుకుని ఉన్న ఓద్యారం, బహుపేట, ఆసిఫ్ నగర్, నాగుల మల్యాల, ఆసాంపల్లి, ఘట్టుబూత్పూర్, ఎల్లగందుల, సర్వారెడ్డిపల్లితో పాటు పలు గ్రామాల్లో గ్రానైట్ పరిశ్రమలున్నాయి. ఇక్కడ విందు రాజకీయం మహారంజుగా సాగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక సామాజిక వర్గానికి విందిస్తున్నారు అభ్యర్థులు. కోట్లలో డబ్బు కుమ్మరిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా తాము మద్దతిచ్చిన అభ్యర్థుల్నే గెలిపించాలంటూ ప్రచారంలోకి దిగాయి. అధికార విపక్షాలు కూడా ఈ గ్రామ పంచాయతీల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గ్రానైట్ గ్రామాల్లో ప్రచారం సాధారణ ఎన్నికల కంటే ఎక్కువగా సాగుతోంది.